హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. బ్యాన్ రిజర్వేషన్స్ అనగానే బీసీ సోదరులందరూ పెట్టే కామెంట్లు ఏంటి అంటే, ఓన్లీ బీసీ సోదరులే కాదు, ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఉన్నట్టున్నారు దానిలో. సోదరులందరూ, ఈ తమ్ముళ్ళందరూ పెట్టే కామెంట్స్ ఏంటి అంటే, రిజర్వేషన్స్ బ్యాన్ చేయమంటున్నారు, మీకు ఈ భూముల జాగాలు ఎక్కడివి, మీకు వందల వేల ఎకరాల భూముల జాగాలు ఎక్కడి నుండి వచ్చినాయి, ముందు మీకు ఉన్నటువంటి భూములన్నీ పంచండి, ఆ తర్వాత బ్యాన్ రిజర్వేషన్స్ అనండి, భూములన్నీ సమానంగా పంచండి, ఆ తర్వాత బ్యాన్ రిజర్వేషన్స్ అనండి. కేవలం 75 ఏళ్ల నుండి మాత్రమే మేము రిజర్వేషన్స్ అనుభవిస్తున్నాము, అంతకంటే ముందు మీ వాళ్ళ అరాచకాలు చాలా ఉన్నాయి, వాళ్ళందరూ మీ తాతలందరూ మా భూములు జాగాలు గుంజుకున్నారు కాబట్టి మీకు ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరేమన్నా పుట్టుకతో 1000 ఎకరాలు రాసి పెట్టుకుని పుట్టినారా? మీరేమన్నా పైన ఊడిపడ్డారా? అందుకే మీకు ఉన్నటువంటి భూముల జాగాలు మొత్తం పంచండి, ఆ తర్వాత బ్యాన్ రిజర్వేషన్స్ అనండి అక్క అని కామెంట్ చేస్తున్నారు. తమ్ములారా, మీ కామెంట్ బాగుందయ్యా, నాకు కూడా మీ కష్టం అర్థమైంది, మీ బాధ అర్థమైంది. కానీ ఒకసారి ఈ వీడియో చూడండి. తాతగారు సంపాదించిన ఆస్తి అది, మేము సంపాదించింది కాదు. మా తాతగారికి 3 భార్యలు, ముగ్గురికి 1100 ఎకరాలు ఇచ్చాడు. ముగ్గురికి 1100 ఎకరాల చొప్పున ఇచ్చాడు. అప్పుడు కొన్నది, అప్పుడు గవర్నమెంట్ ఆక్షన్ చేస్తే కొన్న భూములు ఇవి. మా నాయనమ్మ చెప్పేది, ఎట్లా కొన్నంటే చెయ్యానా దోవానా, అప్పుడు నాకు కూడా తెలియదు చెయ్యానంటే ఎంతనో దోవానంటే ఎంతనో. చెయ్యానా దోవానకి ఎకరం చొప్పున 54లో 55లో కొన్న భూములు అవి. వాళ్ళు ఇచ్చిన ఆస్తి మనకేదో కలిసి వస్తూ ఉంది. నక్సల్ టైంలో చాలా భూములు నక్సల్స్ పనిచేశారు, దాదాపు 300 ఎకరాల పైన నక్సల్స్ పనిచేశారు. మిగతా భూములు మేము చాలా అమ్మాము. ఈ 15-20 ఏళ్ళలో నేనే దాదాపు ఒక 300 ఎకరాల పైన అమ్మి ఉంటాను. ఏం చేసాం, నడవాలి కదా, లైఫ్ నడవాలి కదా. ఇప్పుడు మనకేమో తాతల నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాం కూడా, మనం ఏ లెవెల్ ఉండి ఆ లెవెల్ ఉంటున్నాం. భగవంతుడు చాలా గొప్పవాడు. ఇప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు, ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏం లాక్కోవాలో కూడా ఈక్వేషన్ ఉంటుంది అందరు. చూసినారు కదా, ఈ అన్నగారు రెడ్డినా, వెలుమానా, బ్రాహ్మణ, ఓసీలలో ఇంకేదన్నా క్యాస్టా? కాదు కదా, వాళ్ళకి ఎక్కడి భూములు జాగాలు. వాస్తవం ఆయన చెప్పిండు. అన్నగారు ఏం చెప్పిండో క్లియర్గా వింటే మీకు అర్థమైపోద్ది గతంలో ఏం జరిగింది అని. అందరికీ భూములు ఉండేటి, అందరికీ జాగలు ఉండేటి. కొంతమంది తెలివి కల్లోళ్ళు, బుద్ధిమంతులైన తాతలు, మన తండ్రులు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా కాపాడుకున్నారు. బుద్ధి మాత్రమే కాదు, పనివంతులైనటువంటి మన పెద్దలు ఎవరైనా ఉంటే భూముల జాగల్ని కాపాడుకున్నారు. మన తాతలు, మన ముత్తాతలు తాతలకి 100 ఎకరాలు ఇచ్చిండ్రు, వాళ్ళు కాస్త వీటిని 10 ఎకరాలు చేసిండ్రు మన తండ్రులు. మన వరకు వచ్చేటప్పటికి ఎకరం 2 ఎకరాలు మిగిలినాయి. ఇది వాస్తవం. మా ఊర్లో గమనిస్తే, నిజంగా మా ఊర్లో గమనిస్తే, మా ఊర్లో దగ్గర దగ్గర గౌడ్స్కి, తెనుగోళ్ళకి, ముఖ్యంగా గొల్లోళ్ళకి, ఆ తర్వాత ఇంకేంది మున్నూరు కాపులకి, వీలైనంత వరకు ఉన్న ప్రాపర్టీస్ అన్ని, ఉన్న భూములన్నీ, పల్లెటూర్లలో ఉన్నటువంటి భూములన్నీ ఎక్కువ శాతం వీళ్ళకే ఉన్నాయి. కావాలంటే నాతో రండి, నేను చూపిస్తాను. మీరు ఎంతసేపు రెడ్లు 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 అని మీద పడుతున్నారు కదా, మా ఊరికి రండి, నేను చూపిస్తాను. ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా, ఇప్పుడు మా తరానికి వచ్చేటప్పటికి కూడా రెడ్ల భూములన్నీ అమ్మేసుకోవడం జరిగింది. దేనికోసం? మాకు ఎలాంటి రిజర్వేషన్లు లేవు, ఉన్న భూములు మొత్తం అమ్ముకొని చదువుకుంటున్నాం. ఆ భూములను ఎవరు కొంటున్నారు? అయితే మున్నూరు కాపులు, లేదంటే గొల్లవాళ్ళు కొంటున్నారు, యాదవ్సే కొంటున్నారు. మా ఊర్లో, నేను మా ఊర్లో జరిగింది చెప్తున్నాను. అట్లా అని చెప్పి ఇప్పుడు మేము మున్నూరు కాపుల పైన, యాదవుల పైన పడేడుస్తున్నాము. వాళ్ళు కష్టజీవులు, వాళ్ళు కష్టం చేసుకుంటున్నారు, ఒక్కో రూపాయి పోగేసుకొని భూముల జాగాలు కొనుక్కుంటున్నారు. అది వాళ్ళ టాలెంట్ కదా. భూముల జాగలు అనేది మనం చేసిన శ్రమ పైన, మన కష్టం పైన, మన పూర్వీకుల జీవన విధానం పైన ఆధారపడి ఉంది. వాళ్ళు అప్పుడు కాపాడుకున్న వాళ్ళ భూములు ఉన్నాయి. లేదు తాగి తిని తదనాలాడి కూర్చొని తిని ఓడగొట్టుకున్న వాళ్ళ భూములు పోయినాయి, అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఎస్సీ ఎస్టీల భూములు లేవా? నేను చూపించాలా భూములు జాగాలు ఉన్న వాళ్ళను? ఎంతమందిని చూపించాలా మీకు? వివేక్ వెంకటస్వామి పుష్కలంగా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ అల్వాల్ ఆ సిగ్నల్స్ ఆ ఏరియాకి పోతే మొత్తం వాళ్ళ ప్రాపర్టీసే హైదరాబాద్లో. మీకున్నాయి కదా, మీరు ఎవరి మీద పడుతున్నారు, ఎవరి దగ్గర నుండి లాక్కున్నారు అని మేము అంటున్నాము? అనట్లేదు కదా. అవి కరీంనగర్ పోతే మా గంగుల కమలాకర్ అన్న, ఇబ్బొల్లారము, అల్వాలు, ఈ ఏరియాలో చూస్తే మొత్తం వివేక్ గౌడ్. ఇంకొంచెం అటు ముందుకు వెళ్తే మొత్తం చంబీపూర్ రాజు గారి, షామీర్పేట ఆ ఏరియాకి పోతే మొత్తం ఈటల రాజేందర్ గారివి, మహేశ్వరం ఆ ఏరియాకి పోతే మొత్తం సబితా ఇంద్రారెడ్డి గారివి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక ఏరియాలో ఒక్కొక్కరి ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కదా, కేవలం రెడ్లే ఉన్నారా? రెడ్లకి భూముల జాగాలు ఉన్నాయి అంటే, రెడ్లకి భూముల జాగాలు లేకపోతే ఎవరు బయట రెస్పెక్ట్ చేయరు.
మీకు భూములు జాగాలు ఉన్నా లేకపోయినా కూడా మీకు పిల్లలు ఇస్తారు, రేపు పొద్దున మీ పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది. అదే మాకు 5 ఎకరాలు 10 ఎకరాలు లేదనుకోండి, చేతగాని వాడి కింద చూస్తారు, ఎందుకు పనికిరాని వాళ్ళ కింద చూస్తారు. అందుకని రెడ్లు భూములని కాపాడుకుంటారు. మా వాళ్ళు మిగతా బిజినెస్ల మీద ఇన్వెస్ట్ చేయడం కంటే ఎక్కువగా భూములు జాగాల మీదనే ఇన్వెస్ట్ చేస్తారు. తాతలు తనులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మేము కష్టపడి కొనుక్కున్నప్పటికీ వీలైనంత వరకు భూములపైనే ఇన్వెస్ట్ చేస్తాం. అంత ఎందుకయ్యా, ఇప్పుడు ఇందులో కామెంట్ పెట్టే వాళ్ళే మీ అమ్మకి మీరు 2-3 పిల్లలు ఉండుంటారు ఖచ్చితంగా, ఒకరైతే కాదు, 3 సమానంగానే ఉన్నారా? మీరు కామెంట్స్ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా చదువుకుని ఉంటారు, అది రిజర్వేషన్లే ఉన్నాయి అనుకోండి. మీరు చదువుకున్నారు, మీ అన్న తమ్ముడు ఉంటే వాళ్ళు ఊర్లో వ్యవసాయం చేసుకుంటారు, లేదా ఇంకేదైనా పని చేసుకుంటారు, ఇంకొకరు ఉంటే బిజినెస్ చేసుకుంటారు. ఇట్లా ఇంట్లో ఉన్నటువంటి 4-3 పిల్లలు ఉంటే వాళ్ళే సమానంగా సెటిల్ అవ్వలేదు కదా, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్రాపర్టీస్ ఉంటాయి కదా. అట్లా అని ఇప్పుడు ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నోడు, అక్కడ ఇక్కడ ఏమైనా కొనుక్కున్నాడు, ఎక్కువ సంపాదించిన ఎవరైతే ఉన్నారో ఆయన మీ అమ్మ నాన్న మీద పడి దోచుకొని తిన్నట్టేనా, లేదంటే కష్టపడి సంపాదించుకున్నట్ట? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు దీనిపైన కామెంట్ పెట్టినటువంటి ఇటువంటి కామెంట్ పెట్టినటువంటి సోదరుడు ఆయన ఎస్సీనా ఎస్టీనా బీసీనా నాకు తెలియదు. ఒకవేళ ఎస్సీ అయితే ఎస్సీలలో ఉన్నటువంటి అందరి బతుకులు ఒకేలాగా ఉన్నాయా? అందరికీ సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయా? ఒక చెప్పులు కుట్టుకుంటారు, కింద స్థాయిలో ఉన్నాడు చెప్పులు కుట్టుకున్నాయని చెప్పులు కుట్టుకునే దగ్గరే ఉంటున్నాడు, ఇప్పటి వరకు డెవలప్ అవ్వలేం. గవర్నమెంట్ 75 ఏళ్ళు రిజర్వేషన్స్ ఇచ్చినా కూడా చెప్పులు కుట్టుకునే సోదరుడు చెప్పులు కుట్టుకుంటూనే ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఊర్లలో డప్పులు కొట్టుకునే వాళ్ళు డప్పులు కొట్టుకుంటూనే ఉన్నారు. అందరూ ఎందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వట్లేదు? అందరు ఎందుకు 100 ఎకరాలు కొనుక్కోవట్లేదు, 1000 కోట్లు సంపాదించుకోవట్లేదు? అందరు ఎందుకు రాజకీయం చేయట్లేదు? అందరు ఎందుకు పెద్ద పెద్ద ఆఫీసర్లు అవ్వట్లేదు? చెప్తుంటాడు కదా శివాజీ మహారాజ్, ఆయనకున్న ప్రాపర్టీస్ ఏంది, కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకున్న ప్రాపర్టీస్ ఏంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆయన ఎందుకు IAS IPS సాధించి అంతమందిని ఆయన వెంట తిప్పుకుంటున్నాడు, మీరు ఎందుకు తిప్పుకోవట్లేదు? అందరు సమానంగా ఉండాలి కదా, సేమ్ క్యాస్ట్ సేమ్ బ్లడ్ కదా, ఎందుకు సమానంగా ఉండట్లేదు? ఆయన కష్టపడ్డాడు, ఆయన కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఆయన గదే ఊర్లో ఉండి అక్కడే ఉండి అయ్యో మా అమ్మ నాన్నకి ఏం లేదు, మేము రిజర్వేషన్ల పైన ఆధారపడి తింటాము, ఇక్కడే పంటాము అంటే ఈ రోజు ఒక జాతి మొత్తానికి దిశానిర్దేశం చేసే ఒక పెద్ద మనిషిలాగా మారేవాడు కాదు, అందరూ సలాం కొట్టేటువంటి అంత పెద్ద ఆఫీసర్ అయ్యేవాడు కాదు. అవునా? అందుకే చెప్తున్నాను, కష్టపడి చదువుకోండి. మీరు కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగం సాధిస్తే ఆటోమేటిక్గా అందరూ రెడ్డోడు వెల్మోడు ఎవరైనా కూడా సీఎం 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 అని చెప్పి రేవంత్ రెడ్డి పైన వాడు ఏడుస్తున్నారు కదా, ఆ రేవంత్ రెడ్డి కూడా మీకు సెల్యూట్ చేసే స్థాయికి రండి, అప్పుడు మీ మాటకు విలువ ఉంటుంది. ఇక్కడ కామెంట్ పెడితే ఏమొస్తుంది? ఇక బీసీ సోదరులారా, మీ కామెంట్స్ అయితే చూస్తుంటే నిజంగా నవ్వాలా ఏడవాలా అర్థమవుతలేదు. మీ ఇళ్లలో అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు 3-4 ఉంటే ఆ 4 సేమ్ ఈక్వల్ స్థాయిలో ఉంటున్నారా? చేతికి ఉన్నటువంటి 5,000లోనే ఇగో ఇది లావుగా ఉంది, లావుగా చిన్నగా ఉంది, ఇది బక్కగా చిన్నగా ఉంది, సన్నగా చిన్నగా ఉంది, ఇదిగోండి ఇది మంచి అన్నిటికంటే మంచి సైజులో ఉంది, మంచి హైట్ ఉంది, దానికంటే కొంచెం చిన్నగా ఉంది. నా చేతికి ఉన్నటువంటి 5,000 సమానంగా లేవు. అలాంటిది దేశంలో ఉన్నటువంటి అందరూ సమానంగా ఉండాలంటే ఎట్లుంటారు? అంటే ఇప్పుడు ఇది లావుగా ఉంది కాబట్టి మొత్తం పనులన్నీ ఏ పని చేయకుండా నువ్వు సోమర్తనంగా కూర్చుంటున్నావు, ఈ 4 కష్టపడి నీకు తీసుకొచ్చి పెడుతున్నాయి అంటారా? అనమంటారా? ఇదే మీరు చేస్తుంది ఇప్పుడు. ఇట్లనే మనం కూడా ఇక్కడ కులాలు అవసరం లేదు, మీ కులంలో కూడా ఈ సైజులో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎస్సీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, బీసీలో ఉన్నారు. మంచిగా సంపాదించుకొని కొన్ని తరాలు తిన్నా కూడా ఒడవనటువంటి, కొన్ని తరాలు తిన్నా కూడా కూర్చొని తిన్నా పండి తిన్నా కూడా తరగనటువంటి ప్రాపర్టీ సంపాదించుకున్న వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు. ఇగో ఇది ఊళ్ళలో డప్పులు కొట్టుకునే వాళ్ళు, శ్మశానంలో పనిచేసే వాళ్ళు, ఇంకా ఏమంటారు ఈ బస్ స్టాండ్ల దగ్గర అక్కడ ఇక్కడ చెప్పులు కుట్టుకునే వాళ్ళు, ఇప్పటికీ గవర్నమెంట్ ఎన్ని రిజర్వేషన్స్ ఎన్ని ఉచితాలు ఇచ్చినప్పటికీ మారని బతుకులతో చిరిగిపోయిన బట్టలతో ఎండిన డొక్కలతో కూర్చున్నటువంటి వాళ్ళు ఇగో ఈ ఫింగర్తో సమానం. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఇప్పటికీ ఉన్నారు. 75 ఏళ్ళు అయినా కూడా అన్ని కులాల్లో ఉన్నారు. ఓసీలో ఉన్నారు, బీసీలో ఉన్నారు, ఎస్సీ ఎస్టీలో ఉన్నారు. వీళ్ళ బతుకులు ఇంతే, వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఎందుకు అంటే పొద్దున్న నుండి సాయంత్రం దాకా కష్టపడమే తెలుసు వీళ్ళకి. మందిని ముంచడాలు, ఫ్రీగా వచ్చింది తిన్నాము, అయ్యో వీళ్ళు పెట్టిండ్రు కదా మేము పండి తింటాము అనుకోరు. వీళ్ళ కష్టం వీళ్ళు చేసుకుంటే వీళ్ళ బతుకులు వీళ్ళు బతుకుతారు. ఇక ఇవ్వంటారా? ఇక్కడ వాగుతున్నా నేను, కామెంట్లు పెడుతున్నా మీరు. మనం డెవలప్ కాము, పక్కల డెవలప్ కానీ మనం ఈ స్థాయికి ఇవ్వము, ఈ స్థాయిలో లేము, ఇక్కడే ఉంటాము. ఇంకో 100 ఏళ్ళు రిజర్వేషన్లు ఇచ్చినా కూడా మేము తింటాం పంటాం అంతే. వచ్చే రిజర్వేషన్లు తీసుకుంటూ దీన్ని చూసుకుంటూ ఉంటాం. డెవలప్ అయిన మీద ఏడుస్తాము, వీళ్ళు దేకం, ఇక్కడే ఉంటాం. ఇది మన పరిస్థితి. అర్థమైందనుకుంటా.
భూములు జాగాలు పంచండి పంచండి, ఎవడి సొమ్ము ఎవడు పంచుతాడయ్యా? ఇప్పుడు మా ఇంట్లోనే 7 మెంబర్స్ ఉన్నాం. ఈ 7 మెంబర్స్లో ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో ఉన్నారు. దానిలో ముగ్గురు అబ్బాయిల్లో పెద్దోడు పెళ్ళయింది, వాడు చదువుకోరా అంటే చదువుకోలేదు, ఎల్ఐసి ఏజెంట్ గాను ఏదో పని చేసుకుంటున్నాడు. రెండోవాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వాడు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా అనుకుంటూ తిరుగుకుంటూ ఉంటాడు, పుష్కలంగా సంపాదించాడు, కోట్లకి పడిగెత్తిండు. హైదరాబాద్లో విల్లా, ఊర్లో పెద్ద ఇల్లు, 15-20 ఎకరాల భూమి, వీడికి ఎకరం భూమి లేదు, మొత్తం అమ్మేసుకున్నాడు. నెక్స్ట్ ఇంకో క్యాండిడేట్, ఇంకో అన్న చిన్నోడు అందరిలో, వాడు బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడు, అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నాడు, వాడి కర్మ కొద్దీ మళ్ళీ ఇండియా తిరిగి వచ్చి ఇండియా మీద ప్రేమ కొద్దీ నేనే ఉద్యోగం చేయ, ఎవరి దగ్గర చెయ్యా అనేసి రియల్ ఎస్టేట్, ఐరన్ హార్డ్వేర్ ఇంకేదో అనుకుంటూ వాడి జీవితం నాశనం చేసుకొని నానిచ్చిన భూమిని కాపాడుకుంటూ ఉన్నాడు. పెద్దోడు మొత్తం అమ్ముకున్నాడు, నడుపోడు పుష్కలంగా సంపాదించుకున్నాడు. మూడోవాడు ఉన్నదాన్ని కాపాడుకుంటూ ఏదో ఉంటదింటూ లేకపోతే వాడుకుంటూ వాడి లైఫ్ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక ఇంట్లోనే ముగ్గురుంటే మూడు రకాలుగా ఉన్నారు. మీరు చెప్పిన రూల్ ప్రకారం ఏం చేయాలా? ఇప్పుడు ఎవరైతే ఇందులో ఈ ముగ్గురులో మొత్తం అమ్ముకున్న ఆయన ఉన్నాడో ఆయన వెళ్ళి ఇమీడియట్ గా ఇద్దరి పైన పడేయడం వల్ల, నువ్వెందుకు ఎక్కువ కొనుక్కుంటున్నావు అంటే, మీ నాన్న నీకు ఎక్కువ ఇచ్చిండు, మా నాన్న నాకు తక్కువ ఇచ్చిండు అని. అందరిది ఒకే వంశం, ఒకే ఇంట్లో పుట్టిండ్రు, సమానంగా పంచుకున్నారు. ముగ్గురులో ఎంత తేడా? పెద్దోడు అమ్ముకున్నాడు, నడిపోడు మొత్తం కొనుక్కున్నాడు, చిన్నోడు ఉన్నదాన్ని అట్లే కాపాడుకుంటూ చూస్తున్నాడు. దీనిలో తప్పేవరిది? వాళ్ళ జీవితాలు ఏంది, వాళ్ళ బతుకులేంది, వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఏంది, నెక్స్ట్ మన భవిష్యత్ ఏంది, నేనేం చేయాలా, ఎట్లా కాపాడుకోవాలా, నా ఫ్యూచర్ ఏంది అని ఆలోచించకుండా ఎవరి పని వాడు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు పెద్దోడు మొత్తం అమ్ముకోవడానికి రీజన్ ఎవరు? మిగతా ఇద్దరు. పోనీ నడిపోడు మంచిగా చదువుకొని పుష్కలంగా సంపాదించుకొని కోట్లకు పడిగెత్తిండు అంటే మిగతా ఇద్దరిని ముంచి పైకి వచ్చినట్ట. చిన్నోడు వాడికి ఉన్న ప్రాపర్టీస్ ని కాపాడుకొని వాడి బిజినెస్ ఏదో వాడు చేసుకుంటూ ఏ పూట ఆ పూట గడుపుతున్నాడు అంటే వాడికి టాలెంట్ లేనట్ట. తలరాత, విధి రాత, వాళ్ళ ఆలోచన విధానము దానిపైన ఆధారపడి ఉంటుంది. ఆయన ఎవరో మల్లయ్య పటేల్ చెప్పిండని చెప్పి ఇక్కడికి వచ్చి భూములు పంచాలి, జాగలు పంచాలి. మీరు ఇంకో 100 ఏళ్ళు కొట్లాడినా, ఇంకో 200 ఏళ్ళు కొట్లాడినా కూడా భూములు జాగలు పంచడం అనేది జరగదు. అంతేందుకు ఇందాక మన అన్న చెప్పింది కదా గౌడన్న, ఆయనకున్న 300 ఎకరాల నుంచి వంచిస్తాడేమో, 1 ఎకరం ఇస్తాడేమో ఎవరైనా గౌడ బిడ్డ కోసం. మన వివేక్ వెంకటస్వామిని అడుగుంది. ఎస్సీ ఎస్టీలలో చాలా మంది పేదలు ఉన్నారు కదా, ఆయన భూముల నుంచి ఒక గుంట భూమి ఎవరికైనా ఫ్రీగా ఇస్తాడేమో. ఇక ఇక్కడ మా వివేక్ గౌడ్ ఉన్నాడు, అడగండి వివేక్ గౌడ్ అన్నని, నీకు అన్ని 100,000 ఎకరాలు ఉన్నాయి కదా, దాని నుంచి 1 గుంట భూమో 2 గుంటల భూమో పాపం పేదోళ్ళ కోసం ఇస్తావా అని. ఎకరాలు గుంటలే అడగండి, పుక్కిట్లు ఏమన్నా ఇస్తాడేమో అడగండి. కరీంనగర్ వెళ్ళి మా కమలాకర్ అని అడగండి. బీసీలు ఇంతమంది ఉన్నారు కదా, బీసీలు అంటే బీసీలు అందరూ కూడా కాదు, 300 కాపు బిడ్డలే. కరీంనగర్లో కూడా 3 బీసీ నాయకులు ఉన్నారు కదా, పుష్కలంగా ఉన్నాయి కదా, వాళ్ళు అడగండి ఎవరైనా మంచి ఇస్తాడేమో. కొన్ని వాళ్ళకి ఎట్లా వచ్చినాయో అడగండి, ఎవరి కడుపులు కొట్టి ఎవరి కొంపల ముంచి సంపాదించుకున్నారో అడగండి. మరి అంటే వీళ్ళందరూ గుంజుకుంటేనే వచ్చినాయా? చేతగాని మాటలు తమ్ముడు, మీకు అంటే కోపం వస్తే నేను మాట్లాడితే కానీ ఇవన్నీ చేతగాని మాటలు. నేను చెప్తుంది ఏంది, రిజర్వేషన్స్ వద్దు అంటే మొత్తమే రిజర్వేషన్స్ ఎత్తేయాలా నేను అనట్లేదు. ఉండడానికి ఓ ఇల్లు, చదువుకోవడానికి మంచి కాలేజీ, మంచి హాస్టల్ వసతి, పేదోడికి ఏదన్నా జబ్బు వస్తే ఇమీడియట్గా మంచి హాస్పిటల్, ఇవి సరిపోతాయి కదా. మీకు చదువు కోసం ఫ్రీగా ఇచ్చి మంచి వసతి కల్పించి మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ పెట్టినాక మీరు బాగా చదువుకుంటారు కదా. పోటీ పరీక్షల్లో అందరితో పాటు, ఓసీలతో పాటు మీరు పార్టిసిపేట్ చేస్తారు కదా, పోటీ పడతారు కదా. అప్పుడు మీకు ఫ్రీగా తిన్నట్టు 30 మార్కులకు 40 మార్కులకు ఇచ్చినట్టు ఉండదు కదా, అందరితో సమానంగా పోతారు, గల్లాలు ఎగిరేసుకొని బతకొచ్చు. ఇదే మాట నేను చెప్తున్నాను. ఇప్పుడు ఊర్లలో ఉన్న ఒక పేదోడికి ఒక జబ్బు చేసింది అనుకోండి, అంతే. మొన్న రీసెంట్గా మా నాన్న చనిపోయిన టైంలో నేను ఊరు వెళ్ళాను. నేను ఊరికి ఎంటర్ అవుతూ ఉంటే మా పాలేరు వాళ్ళ కొడుకు పాయిజన్ తీసుకున్నాడు. వాడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం కష్టమైందేమో ట్రీట్మెంట్ అనేసి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఇంత అమౌంట్ అవుతుంది అంటే భయపడి పాపం అక్కడ నుండి గవర్నమెంట్ హాస్పిటల్కి వేసుకొని పోయారు. గవర్నమెంట్ హాస్పిటల్ని నమ్మి బిడ్డల భవిష్యత్తును అక్కడ పెట్టలేరు, అట్లా అని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోలేరు. అందుకని నేనేం చెప్తున్నాను అంటే, ఎవ్రీ హాస్పిటల్ తెలంగాణలో ఉన్నటువంటి కాదు దేశంలో ఉన్నటువంటి ఏ హాస్పిటల్కి పేదోడు పోయినా కూడా ఇదే కులం కార్డు వాడుకొని ఇదే రిజర్వేషన్ ద్వారా వాళ్ళకి ఏ రకమైన మెడిసిన్ కావాలో ఆ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ రకమైన మెడిసిన్ ఇచ్చి పంపించాలా. చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏ పేద బిడ్డ, ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ బిడ్డ ఎవరైనా కూడా, ఓసీలు కూడా ఎవరైనా కూడా ఒక మంచి కాలేజీకి, ఒక మంచి స్కూల్కి పేద బిడ్డ వెళ్తే, చదువుకోవాలి అని చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏ పేద బిడ్డలైనా కూడా
ఇక్కడ కులంతో సంబంధం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఎవరైనా కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ బిడ్డలు ఎవరైనా కూడా డబ్బు లేకుండా వాళ్ళు చదువుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మంచి మంచి కార్పొరేట్ స్కూళ్ళల్లో, మంచి మంచి కార్పొరేట్ కాలేజీలో ఒకటే కార్డు వాడుతున్నారు కదా, కులం కార్డు, ఒకటే కార్డు. అలాంటి కార్డు ఒకటి చూపిస్తే ఇమీడియట్ గా వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ ఏంది, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చదువుకోవాలనుకుంటున్నారు, అది తెలుసుకొని వాళ్ళని తీసుకెళ్లి ఆ ఏరియాలో ఆ సెక్షన్ లో జాయిన్ చేసి సరైన వసతి కల్పించి సరైన హెల్తీ ఫుడ్ పెట్టి వాళ్ళని అక్కడి వరకు చేర్చితే సరిపోతుంది కదా. తర్వాత పోటీ పరీక్షలు అందరూ సమానంగానే రాస్తారు. కోచింగ్ సెంటర్లు సేమ్ అయినప్పుడు, స్కూల్ కాలేజీలు సేమ్ అయినప్పుడు పోటీ పరీక్ష అర్హత కూడా సేమ్ ఉంటుంది కదా. అప్పుడు మీరు తలలు వంచుకోవాల్సిన అవసరం లేదు కదా. మీ ద్వారా దేశానికి నష్టం ఏం జరగదు కదా. ఇంతవరకు సరిపోతాయి కదా. ఉచిత విద్య, ఉచిత వైద్యం, అంతేగాని చీరలు ఫ్రీగా ఇస్తాము, బస్సులు ఫ్రీగా ఇస్తాము, మీ కరెంటు బిల్లు కడతాము, మీ గ్యాస్ బిల్లు కడతాము, ఇవెందుకు బిచ్చగాళ్ళకి బిచ్చం వేసినట్టు. వీటి గురించి నేను మాట్లాడేది. అది ఎందుకు మీకు మింగుడు పడట్లేదు అంటే మీరు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇట్లా అడుగు తింటారా? అడుగు తినడంలోనే ఆనందం ఉందంటారా? భూములు జాగలు కష్టపడండి అయ్యా, కష్టపడి సంపాదించుకోండి. ఆడపిల్లని నా పైన నాకున్నటువంటి కాన్ఫిడెన్స్ మీకు ఎందుకు లేదు? చాలా మంది బీసీ తమ్ముళ్ళు నిజంగా మీ కామెంట్స్ చూస్తే నాకు బాధ అవుతుంది అయ్యా. 5 అన్నదమ్ములలో నేను ఒక ఆడపిల్లని, నాకు తెలుసు అబ్బాయిల మెంటాలిటీ ఏందో నాకు తెలుసు. మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా మీకు సరైన దారి చూపించే వాళ్ళు లేరేమో అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఇంకా కులాలు ఎక్కడి అయ్యా నాకు అర్థం కాదు. ఎక్కడ కనిపిస్తున్నాయి కులాలు? మీరు అక్కడనే గదే పల్లెటూర్లలో అక్కడనే ఉండి అయ్యా బాంచనని కూడా చేతులు కట్టుకొని ఉంటే అక్కడ కులాలే కనిపిస్తాయి కదా. బయటకు వచ్చి చదువుకొని మంచి ఆఫీసర్లు కండి, రేపొద్దున మీ ఊరికి మీరు పోతే వాళ్ళే లేచి నుంచుంటారు. అవునా కాదా? అదే నేను చెప్తున్నాను. గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఉచితాలను మీరు వాడుకోవట్లేదు. రాజకీయ నాయకులు కూడా మిమ్మల్ని మీ వీక్నెస్ ని వాడుకుంటూ మీకు చీరలు, జాకెట్లు, బస్సులు, ఏంది గ్యాస్లో రాయితీ, కరెంటు బిల్లు లేదు అనుకుంటూ చిన్న చిన్న ఇచ్చుకుంటూ మీ అసలుకు ఎసరు పెడుతున్నారు. ఇది మీరు గమనించట్లేదు. ఇవ్వమండి రాజకీయ నాయకులు ఈసారి మీ ఓట్ల కోసం వస్తారు కదా. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయింది అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ అవే కదా. కొంచెం గ్యాప్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పెద్ద బడా బాబులందరూ మన ఇళ్లలోకి వస్తారు కదా. అప్పుడు కూర్చోబెట్టి తొక్కి పెట్టి నారా తీయండి. మాకు ఇది కాదు, మాకు కాలేజీలో ఫ్రీ సీట్లు ఇవ్వండి. ఈ కాలేజీ ఆ కాలేజీ అని ఏముంది, ఏ కాలేజ్ అయినా కూడా వాడికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజీలో ఫ్రీ సీట్ ఇచ్చేయండి. గవర్నమెంట్ కాలేజ్కి ఎందుకు పోవాలా? కాలేజ్ ఫ్రీ ఇస్తాము, హాస్టల్ ఫీజు మీరు కట్టుకోండి అంటే ఎక్కడ నుండి కట్టుకుంటారు? కట్టుకోలేరు కదా. టాలెంట్ ఉన్న ప్రతి పేదవాడికి, టాలెంట్ ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఉచితంగా వసతి కల్పించండి. ఉచితంగా మాకు చదువుకున్నంత వరకు చదువు చెప్పించండి. మాకు ఫ్రీగా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం కావాలి. ఇంతవరకు అడగండి, సరిపోతుంది కదా. ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? కార్పొరేట్ హాస్పిటల్ అన్ని వాళ్ళే, కార్పొరేట్ పెద్ద పెద్ద కాలేజీలు, స్కూల్ అన్ని వాళ్ళే. వాళ్ళు మీకు ఫ్రీగా ఇస్తే ఎట్లా వాళ్ళ బిజినెస్ దెబ్బతిన్నాయా? ఎంతసేపు కుక్కకి బిస్కెట్ వేసినట్టు మీకు ఒకటి వేస్తున్నారు, మీరు దాన్ని పట్టుకొని కంకుకుంటూ ఉంటున్నారు. ఎంతసేపు భూములు జాగలు అని చెప్పి మీరు భూములు జాగల మీద పడకుండా పడ్డా ఏం రాదు. మీకు అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మీ గుండెల మీద చేసుకొని ఆలోచిస్తే ఈ భూముల జాగలు ఎక్కడి నుండి వచ్చినాయి అని మీకు కూడా తెలుసు. మీ ఊర్లలో లేరా? 0 నుంచి వచ్చి ఇప్పుడు 10 ఎకరాలు 15 ఎకరాలు కొనుక్కున్నటువంటి సోదరులు లేరా మీ కులంలో? 10-15 ఎకరాలు ఉన్నటువంటి భూమిని మొత్తమే అమ్మేసుకొని రోడ్డున పడ్డ కుటుంబాలు లేవా? అక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? బాధ్యత లేని పెద్ద మనుషుల వల్ల, ఇంటి పెద్దకి బాధ్యత లేకుండా ఉండడం వల్ల ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. వాటిని సరి చేసుకోండి. కులం అవసరం లేదు, గుణం కావాలా? ఇంకా చెప్పాలా ఎవరెవరి దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయో? మీరు అంటున్న భూములు జాగలు కేవలం రాజకీయ నాయకుల దగ్గర ఉన్నాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అన్ని కులాల్లోని రాజకీయ నాయకుల దగ్గర ఉన్నాయి. ఓన్లీ రెడ్ల దగ్గర, వెల్మల దగ్గర లేవు. పేదవాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు. అందుకని నేనేమంటాను అంటే, నేను బ్యాన్ రిజర్వేషన్ అనగానే మీరు ఇంకో మాట ఏంది, ఈడబ్ల్యూఎస్ ఎందుకు, మీకు ఈడబ్ల్యూఎస్ ఎందుకు అంటున్నారు కదా. ఈడబ్ల్యూఎస్ లాగానే కంప్లీట్గా అన్ని కులాలకి కలిపి పేదవాళ్ళకి మాత్రమే ఒకే ఒక రిజర్వేషన్ ఇవ్వమని చెప్పండి. పర్సంటేజ్లతో పని లేదు. అన్ని కులాల్లోని పేదలకి. మీ లెక్క ప్రకారం రెడ్ల పేదలు ఉండరు కదా, సో వాళ్ళకి వర్తించదు కదా. అన్ని కులాల్లోని పేదలకి కలిసి 2 కార్డ్స్, ఉన్నోడు లేనోడు. ఏది ఇప్పుడు వైట్ రేషన్ కార్డు, ఇంకో రేషన్ కార్డు ఉంటుండే కదా ఇది వరకు. అట్లా ఉన్నోడు లేనోడికి సపరేట్గా ఒక కార్డు, అది చూపిస్తే ఎక్కడైనా అన్ని ఫ్రీ. అది కొన్నేళ్ళు, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే.
ఒక కుటుంబంలో తల్లి జాబ్ చేస్తాడు, తల్లి జాబ్ చేస్తుంది, కొడుకు జాబ్ చేస్తాడు, కోడలు జాబ్ చేస్తుంది, బిడ్డ జాబ్ చేస్తాడు, అల్లుడు జాబ్ చేస్తాడు. అంటే ఒకే కుటుంబంలో 7-8 ఉద్యోగాలు. ఎటుపోతున్నాయి రిజర్వేషన్? ఒక ఉద్యోగం ఇచ్చేయంగానే వాళ్ళని తీసి ఉన్నోడి ఫ్యామిలీలో పడేయాలి, ఉన్నోడి జాబితాలో పడేయాలి. అట్లయితే అట్టడుగున ఉన్నటువంటి పేదలకి, అన్ని కులాల్లోని పేదలకి రిజర్వేషన్లు ఎందుతాయి. ఈ మాటలు మీకు డైజెస్ట్ అవ్వట్లేదు. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ మీరు వేస్తూనే ఉన్నారు రాళ్ళు. మీరు ఎన్ని రాళ్ళు వేసినా వాటిని నాకేమో అవి తగలవు, ఎందుకంటే నేను ఇక్కడ తప్పు మాట్లాడట్లేదు కదా. అర్థమైందనుకుంటా. భూములు జాగలు అని చెప్పి పక్కల మీద ఏడ్చుకుంటూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. రెడ్డమ్మలాగా రెడ్డిలాగా చెప్పట్లేదు నేను, ఒక అక్కలాగా చెప్తున్నాను, ఒక అమ్మలాగా చెప్తున్నా. అర్థం చేసుకోండి. చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. నేను ఎందుకు అనుకోకుండా మల్లయ్య పటేల్ వెళ్తున్నటువంటి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడ చూస్తే ఆయనతో పాటు దగ్గర ఎంత లేదన్నా కూడా ఒక 60-70 మంది పిల్లలు ఉన్నారు. ఈయన బాగానే ఎమ్మెల్సీ కొట్టిండు. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది? రాజాధికారం అన్నాడు. రాజాధికారం వస్తే ఏమవుతుంది? ఆయన సీఎం అవుతాడు. వీళ్ళకి ఎవరికి ఏమరుగుతుంది? ఎవరికైనా ఏమైనా చేస్తాడా? ఇప్పటి వరకు ఏమైనా చేసిండా? మన ఎన్పని ఈశ్వరాచారి కుటుంబానికి ఏమైనా చేసిండా? ఇక మీదట వీళ్ళకి ఏమైనా చేస్తారన్న నమ్మకం ఉందా మీకు? ఇలాగా అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి మీ జీవితాలని ఖరాబ్ చేసుకోకండి. ఉన్న రిజర్వేషన్లని అవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు, కానీ ఉన్న రిజర్వేషన్లని మంచిగా వాడుకొని మంచి హోదాలో సెటిల్ అవ్వండి. అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకోండి. మా ఎంఆర్ఓ ఎస్సీ ఉండే, ఆయన మా ఊరికి వస్తే మా తాతయ్యలు వాళ్ళందరూ లేచి నమస్తే పెట్టింది, పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడింది. ఆయనకు ఆ స్థాయి ఎక్కడికి నుండి వచ్చింది? ఆయనకి ఎందుకు వాళ్ళు నమస్తే చేసినారు? ఆయన ఒక ఆఫీసర్ కాబట్టి నమస్తే చేసినారు. అంటే మీరు చదువుకుంటే మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీకంటూ ఒక హోదా ఉంటే ఆటోమేటిక్ అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. అప్పుడు మీ కులాన్ని ఎవరు చూడరు. ఇక్కడ సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నట్టు అయ్యో ఎస్సీ కాబట్టి రెస్పెక్ట్ లేదు, ఎస్సీ ఆర్డీఓ కాబట్టి రెస్పెక్ట్ లేదు, ఎస్సీ ఎంఆర్ఓ కాబట్టి రెస్పెక్ట్ లేదు అన్న పదాలన్నీ అబద్ధం. ఎక్కడికి పోయినా కూడా ఫస్ట్ వాళ్ళ హోదాని చూస్తారు, కులాన్ని ఎవరు చూడడు. అవన్నీ ఈ సంఘాల నాయకులుగా చలమణి అవుతున్న వాళ్ళు కావాలని క్రియేట్ చేసుకుంటున్నటువంటి గాసిప్స్ మాత్రమే. కావాలంటే మీరు గమనించండి, మీకే అర్థమవుతుంది. అదే ఊర్లో మీరు ఒక ఎస్సీ అనుకోండి, మీ ఊర్లోనే మీరు వెళ్తానేమో కింద కూర్చుంటారు, పటేల్ పైన కూర్చుంటే, అవునా? అదే ఒక ఆఫీసర్ వచ్చింది అనుకోండి, ఆయన పోయి పక్కన కూర్చుంటారు, నమస్తే సార్ అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుంటారు. మీకు ఆయనకు తేడా ఏంది? కులం ఒకటే కదా. చదువు, హోదా ఆయన ఉపయోగించుకున్నాడు. గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి పథకాలని, గవర్నమెంట్ ఇచ్చేటువంటి వెసులుబాటుని ఆయన ఉపయోగించుకున్నాడు, ఆఫీసర్ అయ్యింది. కులం ఆటోమేటిక్గా వెనుకబడిపోయింది. ఆయన హోదానే ముందు వరుసలో ఉంది. ఆయన సక్సెస్ అయ్యిండు లైఫ్లో. మీరు ఇంక అక్కడే ఉన్నారు, అక్కడే కూర్చొని అరుస్తూ ఉన్నారు. ఇంకెన్నేళ్ళైనా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా మీరు అక్కడ కూర్చొని అరుస్తున్నంత వరకు అక్కడే ఉంటారు. మీకంటూ ఒక గమ్యం లేకుండా నేను వీళ్ళని తిడతాను, నేను వాళ్ళని తిడతాను, నేను ఎందుకు పటేలా అనాలి, నేను ఎందుకు అయ్యా అనాలా, ఏదనొద్దు. ఎవరితో పని లేదు. నీ ఇంట్లో నువ్వు ఉండి వీధి దీపం కింద చదువుకుంటావా, గవర్నమెంట్ ఫ్రీకి ఇచ్చే లైట్ కింద కూర్చొని చదువుకుంటావా, చదువుకొని మంచి హోదా సంపాదించు. భూములు వస్తాయి, జాగలు వస్తాయి, ప్రాపర్టీస్ వస్తాయి, అన్నీ వస్తాయి. నీకంటూ ఒక హోదా వచ్చినాక అన్నీ నడుచుకుంటూ వస్తాయి. కూర్చొని తింటే గుట్టలు కూడా కరుగుతాయి, అవునా? మళ్ళీ చెప్తున్నా, బీసీ ఎస్సీ ఎస్టీ అన్నదమ్ములారా, భూములు జాగలు అని పక్కల మీద పడి ఎడవకండి. వెనకట భూములు జాగలు అందరికీ ఉన్నాయి, అన్ని కులాల్లో ఉన్నాయి. మరి మీ ఊర్లో పరిస్థితి ఏందో నాకు తెలియదు, కానీ అన్ని కులాల్లో కొన్ని కుటుంబాలకి భూములు జాగలు ఉన్నాయి. అన్ని కులాల్లోని కొన్ని కుటుంబాలకి ఉన్నాయి. అందులో తాగుబోతాడో తిరుగుబోతాడో ఒకరిని వేసుకొని, ఇద్దరిని వేసుకొని, ముగ్గురు వేసుకొని జల్సాలకు అలవాటు పడి వాళ్ళకింత రాసిచ్చుకుంటూ పోయినాడు కుటుంబాలు. పని పాట అన్ని మానేసి తిందాం, తాగుదాం, తిరుగుదాం అని ఎంజాయ్ చేసుకుంటూ పోయేటోళ్ళ కుటుంబాలు. ఇవి మాత్రం గుంట భూమి లేకుండా రోడ్డున పడ్డాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళు అమ్ముకుంటున్న టైంలో ఏది లేకుండా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాతలు ఏమి ఇయ్యనోళ్ళు కూడా వాళ్ళు కష్టపడి సంపాదించుకొని వీళ్ళు అమ్ముకున్న వాళ్ళే, వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర కనుక టాలెంట్ ఉంటే బండ్లు ఓడలు బండ్లు అవుతాయి. అందుకే ఇప్పటికైనా మీకంటూ ఓ గోల్ పెట్టుకొని కష్టపడి చదువుకోండి, మీ ఫ్యూచర్ బాగుంటుంది. భూములు జాగలు అనేవి ఇక్కడ వరతే రావు, పోతాయి, రిజర్వేషన్లు పోతాయి తప్ప భూములు జాగలు తీసుకొచ్చి ఎవరు పంచడు. ఎవరు సంపాదించుకున్న కష్టం వాళ్ళదే, ఎవరి శ్రమ వాళ్ళదే. మీకు రిజర్వేషన్లు ఇక్కడింత, దీని ద్వారా ఇంత వచ్చింది, ఈయన రిజర్వేషన్లో ఈ ఉద్యోగం పొందిండు అని అన్ని విత్ ప్రూఫ్స్తో ఉన్నాయి, అవునా? మా వాళ్ళు భూములు జాగలు పుంజుకున్నారు అనడానికి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఎందుకు ఇందాక మన గౌడన్న వాళ్ళకి భూములు జాగలు ఎక్కడి నుండి వచ్చినాయని ఏమైనా ప్రూఫ్ ఉందా?
వివేక్ వెంకటస్వామి గారికి ఎక్కడి నుండి వచ్చినాయని ఏమైనా ప్రూఫ్ ఉందా? కష్టపడి సంపాదించుకున్నారు అంతే. సంపాదించుకుంటే ఉంటాయి, కూర్చొని తింటే పోతాయి. ఈ చిన్న లాజిక్ తెలుసుకోండి. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టొద్దు దయచేసి. ఇక మీదట ఒకవేళ ఫైట్ చేయాలి అనుకుంటే, నిజంగా మీరు నమ్మితే, మిమ్మల్ని మీరు నమ్ముకుంటే గనక విద్యా వైద్యం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలా. మీరు చదువుకున్నంత వరకు మీరు ఏం చదివినా, ఏ రకమైన చదువు చదివినా, అది ఎంత పెద్ద చదువైనా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఏ చదువైనా కూడా మీరు చదువుకుంటా, నాకు ఈ స్కిల్ ఉంది, నాకు దీనిలో గ్రిప్ ఉంది, నేను ఇది చేస్తే సక్సెస్ అవుతాను నమ్మకం మీకుంటే ఆ చదువు ఫ్రీగా ఇవ్వమని చెప్పండి. చదువు వరకే ఫ్రీగా, మళ్ళీ మార్కుల్లో రాయితీలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కాదు. ఇక కులాలు అంటారా, ఉన్నోడు లేనోడు రెండే కులాలు. ఆ దిశగా నాకు సపోర్ట్గా మీరు ప్రయత్నించండి. మీరు బాగుపడతారు, నేను బాగుపడతాను. అంతేగాని అనవసరమైన గొడవలు, కొట్లాటలు, ఈ అడ్డమైన కామెంట్లు, ఇక దానిలో ఒకరిద్దరు ఉన్నారు, ఇక వాళ్ళకు చెప్పుకోవడం కూడా వేస్ట్, తీసి బ్లాక్ చేసి పడేసి. ఇక వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి రాదు అసలు. అట్లాగా తమ్ముడు ఇట్లా అని చెప్తూ ఉంటే కనీసం చెప్పేది కూడా వినరు. టక్కన అక్కడ వీడియో రాగానే టక్కన వచ్చి దానిలో గెలికేసి వెళ్ళిపోతారు. బుద్ధి జ్ఞానం లేని తమ్ముళ్ళు. మారండి. పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒకసారి సమయం గడిచిపోయింది అంటే, కాలం ముందుకెళ్ళింది అంటే వెనక్కి తిరిగి రాదు. మీరు ఫ్యూచర్లో ఎన్ని కోట్లు సంపాదించినా కూడా మీ టైం అయితే తిరిగి రాదు. ఆ టైంని చక్కగా యూజ్ చేసుకోండి. మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకోండి. ఉన్న వీళ్ళకుంది వాళ్ళకుంది అని కాదు మీరు ఆలోచించాల్సింది. వాళ్ళకుంది, తోటోడు ఆ రేంజ్లో ఉన్నాడు, నేను ఎందుకు ఈ రేంజ్లో ఉన్నా, నేను కూడా ఆ రేంజ్కి ఎదగాల అనేసి కష్టపడండి. ఇవాళ కాకపోతే రేపైనా మీకు ఆ రోజు వస్తుంది, ఆ స్థాయికి ఎదుగుతారు. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.